ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. వివిధ జిల్లాల్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరూ యోగాను ప్రతినిత్యం పాటించడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక క్షేత్రం కాణిపాకంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్తో కలిసి యోగా ప్రాముఖ్యతను తెలియజేసే పుస్తకాన్ని ఆవిష్కరించి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. పల్నాడు జిల్లాలో వందలాది మందితో జిల్లా యంత్రాంగం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రజలకు ఎంతో మార్గదర్శకంగా నిలిచింది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు యోగాసనాలు ఎంతో ఉపయోగపడతాయని, ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే సమస్యలను అధిగమించేందుకు యోగా దోహదపడుతుందన్నారు. శ్రీకాకుళం కార్గిల్ పార్కులో నిర్వహించిన యోగాంధ్ర ప్రత్యేక శిబిరంలో సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 శాఖలకు చెందిన సుమారు 200 మంది సిబ్బంది ఒకే చోట చేరి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. నిత్యం విధుల్లో ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి యోగా ఎంతో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో దీనిని భాగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనురాధ పిలుపునిచ్చారు.